టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ చట్టం ఇంకా రూపకల్పన దశలోనే ఉందని, భూములపై సమగ్ర సర్వే జరగాల్సిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తాము తయారు చేయలేదని, ఇది 2014-2019 మధ్యే ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని సజ్జల స్పష్టం చేశారు. సాదా బైనామా పేరుతో ఓ పేపర్ ని క్రియేట్ చేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు సజ్జల. అక్రమాలు జరగడానికి అవకాశం ఉందో వాటి కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాన్ని అదే అక్రమాలకు అవకాశం ఇచ్చే ఆయుధంలాగా ఉంటుందని ప్రచారం చేయడం ఒక దారుణమైతే, ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోరో కబ్జా చేస్తారు, ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడము ఇంకో దారుణం. విషపూరితమైనవి. అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా, పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారెంటీ వచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. వెబ్ల్యాండ్ అనేది తెచ్చి డిజిటలైజేషన్ చేస్తున్నామని మొదలుపెట్టిన దాంట్లో కింద పేర్లు మార్చి, పేరు ఒక రైతుది ఒక పేరు ఉంటే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టించేసుకొని తమకున్న అధికార బలంతోనో లేక రాజకీయ బలంతోనో కండ బలంతోనో ధన బలంతోనో దాని మీద డాక్యుమెంట్ చేసుకొని సేల్ చేసేసి రిజిస్టర్ చేసేసి డబ్బులు తీసుకుని ఉడాయిస్తే వేల ఎకరాలు ఈ రోజుకు డిస్ప్యూట్ ఎందుకు వీళ్ళకెందుకు అర్థమవుతుంది? ఎవడైతే దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రేషన్ కార్డుల మీద మొన్న కూడా నేను రైజ్ చేశాను. ఓ నిలువెత్తు ఫోటో తలకాయ ఒకటి 10 రకాలుగా పోజులు ఇచ్చి అది ఎల్లోలో వేసుకున్న చంద్రబాబు నాయుడు వాట్ రైట్ డస్ హీ హ్యావ్ ఈరోజు వచ్చేసి చూపించి ఈ ఈ మొహం నాకు బాగాలేదు, నచ్చలేదు అనుకుంటే రాష్ట్రంలో 5 కోట్ల మందికి నచ్చింది, ఈ ఒకడికి నచ్చకపోతే ఎంత? ఈయన మొహమే చూస్తేనే అరిష్టం. ఎవరు చంద్రబాబు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నష్టమేం లేదు.